హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మస్తు ఉన్నా. మీరు మస్తు ఉన్నారా? నేను నక్షత్రాన్ని. నేను 5th క్లాస్ చదువుతున్నాను. మా మమ్మీ మా డాడీ పాలిటెక్నిక్ గ్రౌండ్కి వాకింగ్ చేయడానికి బయలుదేరుతున్నారు. మా మమ్మీ ఇంట్లోనే ఉండండి, డోర్ పెట్టేసుకోండి అని చెప్పేసి వాళ్ళు పాలిటెక్నిక్ గ్రౌండ్కి బయలుదేరిండ్రు. మా మమ్మీ ఇప్పుడు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు పాలిటెక్నిక్ గ్రౌండ్ దగ్గరికి వెళ్తున్నారు. అయితే మా డాడీ ఇప్పుడు బైక్ స్టార్ట్ చేసి వాళ్ళు బయలుదేరదామని బైక్ స్టార్ట్ చేసిండు మా డాడీ. ఇప్పుడు వాళ్ళు బైక్ మీద వెళ్తున్నారు. మా స్కూల్ పక్క నుంచి వెళ్తున్నారు. ఆ రోజు మాకు స్కూల్ హాలిడే ఉండే, సండే. అయితే వాళ్ళు పాలిటెక్నిక్ గ్రౌండ్ దగ్గరికి వెళ్తున్నారు. అయితే పాలిటెక్నిక్ గ్రౌండ్కి అయితే చేరుకున్నాము. ఇద్దరం కలిసి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళేసరికి అసలు చాలామంది వాకింగ్ చేస్తున్నారు. నేను అనుకున్నాము ఇంతమంది వాకింగ్కి వస్తారా అని అనుకున్నా, కానీ నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు హెల్త్కి. చాలామంది వాకింగ్ చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు. అక్కడ గ్రౌండ్లో చిన్నపిల్లలు కూడా అక్కడ క్రికెట్ ఆడడము, గేమ్స్ ఆడడము చాలా బాగా అనిపించింది. అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటే కూడా అసలు టైం కూడా తెలియలేదు. అప్పుడే 3 రౌండ్స్ అయిపోయినాయా అనిపించింది. అయితే నక్షత్రం మాట్లాడింది. మా పెద్ద పాప, నాకు 2 పాపలు, చిన్న పాప పెద్ద పాప 2 పాపలు. వాళ్ళు ఆ రోజు స్కూల్ హాలిడే ఉండే, వాళ్ళని ఇంట్లోనే ఉంచేసి మేము ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్దామని. వాళ్ళు వస్తే మళ్ళీ సతాయిస్తారు. చిన్న పాప నడవది, ఈ మమ్మీ ఎత్తుకో అంటది. అందుకోసమని నేను ఇక పెద్ద పాపను కూడా ఇంట్లోనే ఉంచేసి ఇద్దరు కలిసి ఉండని మేము వచ్చేసాం. వాళ్ళ దగ్గర ఒక ఫోన్ ఉంచేసి ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేయండి అని చెప్పేసి వచ్చేసినాము. 3 రౌండ్స్ అయిపోయినాయని అప్పుడే తమ్ము ఇంప్రెషన్ ఇస్తున్నాడు మా ఆయన. తనిగా నేనైతే చాలా అలసిపోయిన 3 రౌండ్స్కి. అది 1.7 అలా ఉందంట ఒక రౌండ్. అలా 3 రౌండ్స్ వేసాము. వేసిన తర్వాత అమ్మో నాకు కాలు నొప్పులు వేసినాయి, ఎందుకో చాలా నొప్పి అనిపించింది. నేను కూర్చున్నా, నువ్వు కూర్చో మరి నేను చేస్తా అని చెప్పేసి మా ఆయన అవన్నీ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే నేను అలానే చూసుకుంటూ కూర్చున్నా. నాకు అప్పుడు చాలా కాలు నొప్పులు అనిపించినాయి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత హెల్తీగా అనిపించింది. నెక్స్ట్ డే వెళ్ళకపోతే కూడా మంచిగా అనిపించలేదు. ఇక రోజు అలా వెళ్తేనే మంచిగా అనిపించింది. ఏదైనా ఒక రోజు గ్యాప్ చేస్తే మళ్ళీ కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. నాకు అంతా అన్హెల్తీగా లేజీగా అనిపించింది. కానీ ఆ రోజు ఇప్పుడు మాత్రం నేను డైలీ వెళ్తున్నా వాకింగ్. అతనితోనే మా ఆయనతోనే వెళ్తున్నాను. ఆ రోజు నుంచి నేను డైలీ వాకింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన. పిల్లల్ని ఇక స్కూల్లో దించేసి అటునుంచి ఇద్దరం వెళ్ళి వాకింగ్ చేసి వస్తున్నాము. ఆ రోజు మాత్రం హాలిడే ఉండే, ఆ రోజు ఇంట్లోనే ఉంచేసి వచ్చినాము. మేము పోయే వరకు కూడా వాళ్ళు బాగానే ఆడుకుంటూ ఇంట్లోనే ఉన్నారు. ఇంకా డోర్లు పెట్టేసుకొని గొల్లాలు పెట్టేసుకొని మంచిగా ఉన్నారు. ఇక వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. ఇప్పుడు డైలీ కూడా వాళ్ళు ఇంట్లో ఉన్నా కానీ మేము వాకింగ్కి వెళ్తున్నాము. కూడా చాలా బాగుంది. అన్ని చెట్లు చుట్టుపక్కల. మాకు అసలు వేడి అనేది ఏం కాలేదు. కూల్గా చల్లటి వాతావరణంలో మంచిగా అనిపించింది. చిన్న పిల్లల నుంచి పెద్ద ఏజ్ వాళ్ళు కూడా అందరూ వాకింగ్ చేస్తున్నారు. ముసలి వాళ్ళు కూడా నడవడానికి ఓపిక లేకుండా వాకింగ్ చేయాలని అంత ఆరోగ్యం మీద అంత శ్రద్ధ తీసుకొని చేస్తుంటే నాకు చాలా గ్రేట్ అనిపించింది. అరే ఎన్ని రోజులు ఎందుకు వాకింగ్ చేయలేదు, అట్లాంటి వాళ్ళు కూడా అందరు చేస్తున్నారు, మనం కూడా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నాకు అప్పటి నుంచి కూడా చేయాలనిపించింది. రోజు వాకింగ్ చేయడానికి మాత్రం డైలీ వెళ్తున్నాను. అది మా ఆయన చూడండి ఎలా చేస్తున్నాడో, చిన్న అన్ని స్టెప్స్ వేస్తూ ఉన్నాడు. ఇక తను కూడా ఇక కొన్ని వేస్తే అలవాటు అవుతుంది అని చెప్పేసి కొన్ని అట్లా వామప్లు అవి చిన్నగా అలా చేస్తూ ఉన్నాయి. నక్షత్రాన్ని మమ్మీ నేను ఒకసారి మాట్లాడతాను, మమ్మీ నాకు ఒకసారి ఇవ్వని పక్క నుంచి ఊకే అంతా ఉన్నది. ఒకసారి తను మాట్లాడుతుందంట. మీకు మా దిల్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.